అప్పుడే పుట్టిన చిన్నపిల్లల నుంచి 90 ఏళ్ళు 95 ఏళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు కూడా తరచుగా కామన్గా వచ్చే ఇంగ్వైనల్ హెర్నియా అండ్ వచ్చాక సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే వారికి ఎటువంటి లక్షణాలు రావచ్చు అండ్ సర్జరీ అసలు ఎందుకు చేసుకోవాలి, సర్జరీలో ఏం చేస్తారు అండ్ సర్జరీ చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్. అసలు ఫస్ట్ హెర్నియా అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు కడుపులో అనేక అవయవాలు, అన్ని ఆర్గన్స్ ఉంటాయి. అన్ని ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకు హెడ్లో అయితే మనకు స్కల్ అనేది ఉంటుంది, చెస్ట్లో అయితే రిబ్కేజ్ అనేది ఉంటుంది. కానీ కడుపు వరకు చూసుకుంటే ఎటువంటి బోనీ ప్రొటెక్షన్ ఉండదు, ఎముకలు అనేవి ఉండవు. ఎందుకు అంటే మనం తిన్న తర్వాత ఆహారం అంతా కడుపులోనే చేరి కడుపు ఉబ్బుకోవాలి కాబట్టి మనకు ఎటువంటి ఎముకలు అనేవి మనకు కడుపు ముందర భాగంలో లేవు. మరి అటువంటి కడుపులో ఉన్న మనకి ఏకైక ప్రొటెక్షన్ ఆర్ భద్రత ఏమిస్తుంది అంటే కర్ణుడికి కవచకుండలం లాగా మన కండరాలు అనేవి ఉండనే ఉంటాయి. ఎక్కడి నుంచి అంటే ఈ రిబ్కేజ్ కింద బోన్ నుంచి మనకు యూరినరీ బ్లాడర్ దగ్గర అంటే పొత్తి కడుపులో ఉన్న బోన్ వరకు ఒక కండరం అనేది పైనుంచి కింద వరకు ఒక పొరలాగా ఉంటుంది. ఇలాగా పొరలాగా ప్రొటెక్షన్ లాగా ఉన్న కడుపులో కాస్త మనకు ఎక్కడైనా గ్యాప్ వస్తే దాన్నే హెర్నియా అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే మగవారిలో మాత్రమే గజ్జల్లో హెర్నియా ఎందుకు అధికంగా వస్తుంది అని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. సో మగవారికి మాత్రమే ఈ గజ్జల్లో హెర్నియా రావడానికి స్పెషల్ రీజన్ అనేది ఉంటుంది. ఆడవారి వరకు చూసుకుంటే హెర్నియా వస్తుందంటే ఆడవారిలో బొడ్డు దగ్గర హెర్నియా అనేది తరచుగా వస్తుంటుంది. బట్ మగవారిలో గజ్జల్లో హెర్నియా తరచుగా రావడానికి కారణం ఏంటి అంటే దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. సో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏదైతే టెస్టిస్ వృషణం అనేది ఇప్పుడు ఏదైతే బాడీ బయట స్క్రోటంలో మనకు కనిపిస్తుందో, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ టెస్టిస్ అనేది వృషణం అనేది మనకు బయట ఉండదు, ఎక్కడో కడుపు లోపల కిడ్నీల పక్కన ఉంటుంది. అలా కడుపు లోపల కిడ్నీల పక్కన ఉన్న వృషణం టెస్టిస్ కాస్త బిడ్డ ఇంకా డెలివర్ అవుతారు అన్నప్పుడు మెల్లగా కిందికి జారుకుంటూ వెళ్ళి మన కడుపు లోపల ఉన్న గోడలో ఒక చిన్న గ్యాప్, ఒక చిన్న విండో అనేది క్రియేట్ చేసుకొని ఆ విండో ద్వారా కడుపులో నుంచి బయటికి వచ్చి స్క్రోటంలోకి అంటే బయట సంచిలోకి జారడం అనేది సాగింది. సో ఏ కిటికీ ద్వారా ఏ కండరాల్లో గ్యాప్ అనేది ఏర్పరచుకొని టెస్టిస్ పోయిందో ఆ గ్యాప్ అనేది కంప్లీట్లీ మూసుకుపోదు, కొంచెం దగ్గర అవ్వడం జరుగుతుంది కానీ కంప్లీట్లీ మూసుకోపోకుండా ఉంటుంది. ఎందుకు మూసుకుపోదు అంటే మనకు ఆ గ్యాప్ ద్వారానే టెస్టిస్కి సంబంధించిన పైపులు ఇంకా ఉంటాయి. టెస్టిస్ లేదా వృషణకు సంబంధించిన పైపులు ఏంటి అంటే టెస్టిస్కి కావాల్సిన రక్త సరఫరా అనేది మనకు ఆ హోల్ ద్వారానే వెళ్తూ ఉంటుంది. అండ్ టెస్టిస్ నుంచి మనకు స్పర్మ్స్ వచ్చినవన్నీ కూడా మనకు ఆ పైప్ ద్వారానే మనకు పెన్నిస్ వరకు ఆ పైప్ అనేది ఉంటుంది. సో ఈ పైప్ ద్వారా టెస్టిస్కి సంబంధించిన రక్త సరఫరా, బ్లడ్ సప్లై ఉంటుంది, ప్లస్ స్పర్మాటిక్ కార్డ్ అనే స్ట్రక్చర్ కూడా వెళ్తూ ఉంటుంది. సో ఈ కండరాల్లో ఏ హోల్ ద్వారా ఈ పైప్స్ వెళ్తున్నాయో ఈ పైప్ అనేది మనకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ వీక్నెస్ అలానే ఉండిపోతుంది. అలా ఏర్పడిన వీక్నెస్ పైన మళ్ళీ మళ్ళీ ఏదో ఒక టైంలో మనం ప్రెషర్ పెడుతూనే ఉంటాం. లైక్ పనుకొని లేచేటప్పుడు కానీ, లేచినప్పుడు దగ్గినప్పుడు కానీ, బరువులు ఎత్తినప్పుడు కానీ, కడుపైన ఎలా ప్రెషర్ పెట్టినా ఆ చిన్న ఉన్న గ్యాప్ కాస్త స్లోలీ టైం పెరిగే కొద్దీ కొంచెం పెద్దదైతూ పోయి మనకు ప్రాపర్ హోల్ లాగా ఏర్పడితే దాన్నే మనం హెర్నియా అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఏంటి అంటే మనకు ఇంగ్వైనల్ అంటే గజ్జల్లో ప్రాంతం అని అర్థం. సో ఎవరికైనా మగవారిలో గజ్జల్లో వాళ్ళు దగ్గినప్పుడు కానీ, బరువులు ఎత్తినప్పుడు కానీ, ఎక్కువసేపు నడిచినప్పుడు కానీ ఒక వాపులాగా కనిపిస్తుంది. అది దగ్గినప్పుడు కానీ ఇలా కడుపులో ప్రెషర్ పెట్టినప్పుడల్లా పెద్దదవుతుంది. మళ్ళీ కొన్నిసార్లు అనగా పనుకున్నప్పుడు కానీ, రిలాక్స్ అవుతున్నప్పుడు కానీ ఆ బయటకు వచ్చిన వాపు కాస్త మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే వీరికి మాత్రం 100% హెర్నియా ఉన్నట్లే అనుకోవచ్చు. సో ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఏమనుకున్నాం, కేవలం గజ్జల్లో మాత్రమే వాపు ఉంటే ఇంగ్వైనల్ హెర్నియా అన్నాము. అదే వాపు గనక గజ్జల్లో మొదలైపోయి కింద వృషణాలలో ఆర్ సంచిలో కూడా వాపు పెరిగితే దాన్ని ఇంగ్వైనో స్క్రోటల్ హెర్నియా అంటాం. నెక్స్ట్ దీంట్లో హెర్నియా ఉన్న వాళ్ళలో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఈ వీడియో చూసిన వాళ్ళలో కొందరికి హెర్నియా ఉండొచ్చు, కొందరికి హెర్నియా లేకుండా ఉండొచ్చు. కానీ మాకు హెర్నియా ఉందా లేదా అని మేము ఎలా నిర్ధారించుకోవాలి వీడియో చూసి అని ఎవరైనా అడిగినట్లయితే ఒక సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే మీరు పనుకున్నప్పుడు వాపు తగ్గడము,
లేదా రిలాక్స్ అయ్యేటప్పుడు వాపు తగ్గుతుంది. అలా తగ్గిన వాపు కాస్త మళ్ళీ లేచి నిల్చున్నప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ, బరువులెత్తినప్పుడు కానీ, లేదా మీరే పనుకొని కిందికి దగ్గినప్పుడు చూసినప్పుడు గజ్జల్లో వాపులాగా కనిపిస్తే మాత్రము మీకు తగ్గిన వాపు పెరిగినట్టు అనిపిస్తే మోస్ట్లీ హెర్నియా ఉన్నట్టే అర్థం. నెక్స్ట్ ఇదే చెప్పినట్టు మనకు వాపు పెరగడం తగ్గడం బట్టి హెర్నియా ఉందా లేదా చెప్పొచ్చు. అండ్ సెకండ్ థింగ్, మనకు హెర్నియా అట్లానే వదిలేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్కి దారి తీయచ్చు, లేదా హెర్నియాలో ఎటువంటి ఎమర్జెన్సీస్ రావచ్చు అని చూసుకున్నట్లయితే మనకి ఇందాక ఏమనుకున్నాం, హెర్నియాలో వాపు పెరగడము దేనివల్ల పెరుగుతుంది అంటే కడుపులో అనేక అవయవాలు ఉన్నాయి. లైక్ లివర్ అంటాం, కిడ్నీస్ అంటాం, గాల్ బ్లాడర్ అంటాం, స్ప్లీన్ అంటాం. ఇవన్నీ అవయవాలు ఉన్నప్పటికీ కూడా మనకు హెర్నియాలో ముఖ్యంగా ఎఫెక్ట్ చేసేది ఏంటి అంటే పేగులు లేదా పేగుల పైన ఉన్న కొవ్వు అంటాం. ఎందుకు అంటే లివర్కి కానీ, గాల్ బ్లాడర్కి కానీ, కిడ్నీస్కి కానీ వాటికంటూ ఫిక్స్డ్ పొజిషన్ ఉంది. అవి కడుపులో అటు ఇటు కదలడానికి ఉండదు. కడుపులో ఉన్న ఏకైక స్ట్రక్చర్ ఏదైతే ఫ్రీలీ మూవింగ్, అంటే అటు ఇటు ఏదైతే ఫ్రీగా కదలగలదు అనుకుంటే అవి పేగులు అంటాం, లేకుంటే పేగుల పైన ఉన్న కొవ్వులు అంటాం. సో ఇప్పుడు మనం అనుకున్నట్లే హెర్నియాలో కడుపులో ఉన్న కండరాల్లో హోల్ పడింది అండ్ ఆ హోల్ ద్వారా ప్రెషర్ పెరిగినప్పుడల్లా పేగులు బయటకు వెళ్తున్నాయి, మళ్ళీ తిరిగి ప్రెషర్ తగ్గగానే లోపలికి వెళ్ళిపోతున్నాయి అనుకుందాం. ఇదే హెర్నియా కనుక చాలా నెలల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఉన్న వారిలో ఎటువంటి కాంప్లికేషన్ దారి తీయచ్చు అంటే ఇలా బయటికి పోయిన పేగు కాస్త సడన్గా ఎప్పుడైనా ఇంకా బాగా పేగులన్నీ ఇరుక్కుపోతే మనకేమవుతుంది, పేగు అనేది ఒక స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనుకుంటే, అంటే స్టార్టింగ్ పాయింట్ ఏమవుతుంది, మనకు పేగులకి మనం తినే ఆహారం నోటి ద్వారా తీసుకుంటాం కాబట్టి మనకి ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది అండ్ మోషన్ వెళ్ళే మార్గం అనేది మనకి ఎండింగ్ పాయింట్ అవుతుంది. సో ఇప్పుడు హెర్నియాలో ఎమర్జెన్సీస్లో అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే ఈ పేగులు ఎక్కడైనా ఈ హెర్నియా లోపల జారుకొని ఈ పేగులు కనుక అడ్డగించినట్లయితే మనం తీసుకున్న ఆహారం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు రీచ్ కాలేక మధ్యలోనే బ్లాక్ అయిపోవడం వల్ల పేషెంట్కి కడుపు ఫుల్ ఉబ్బరం వచ్చినట్టు అనిపించడము, లేదంటే తినింది కిందికి దిగలేకుండా ఉంది కాబట్టి మళ్ళీ పైనుంచే పసర కలర్లో ఆర్ గ్రీన్ కలర్లో వామిటింగ్స్ లాగా రావడము, మోషన్ కానీ గ్యాస్ కానీ రాకుండా పోతే దీన్ని అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అంటాం. అంటే ఈ కండరాల్లో ఏర్పడిన హోల్ ద్వారా మన పేగులు వెళ్ళి పేగులు ఇరుక్కుపోవడం జరగడం వల్ల వచ్చిన కాంప్లికేషన్నే అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అంటాం. సో దీనికి ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి వస్తుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ కాంప్లికేషన్ ఏంటి అంటే స్ట్రాంగులేషన్ అంటాం. అంటే ఇప్పుడు మీరు చాలామంది అతడు అనే సినిమా చూసే ఉంటారు. అతడు సినిమాలో ఏం చేస్తాడు, మహేష్ బాబు ఒక తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ హీరోయిన్ త్రిషను ఎవరో ఏడిపిస్తుంటే బ్రహ్మాజీ ఏడిపిస్తుంటే బ్రహ్మాజీ చేయి పట్టుకొని ఇలా ఇలా అని 2 minutes 3 minutes తర్వాత తన చేయి చూపించడం జరిగింది. చేయి చూపిస్తే ఏమవుతుంది, మామూలు చేయి కలర్ అయితే ఇట్లుంది కానీ ఒక 2-3 minutes ఇట్లా ఎవరైనా పట్టుకొని చేయి కలర్ చూసినట్లయితే చెయ్యి అంతా కొంచెం బ్లూ కలర్లో బ్లాక్ కలర్లో అయిపోవడం గమనిస్తాం. ఎందుకు, ఈ చేయి ఇక్కడ బ్లాక్ అయిపోవడం వల్ల ఇక్కడ నుంచి మనకు రక్త సరఫరా అంతా ఆగిపోయింది కాబట్టి ఈ పార్ట్ ఆఫ్ ద చేతికి బ్లడ్ సప్లై అనేది కంప్లీట్లీ కట్ అయిపోయి ఈ చేయి చచ్చిపోవడం అనేది జరిగింది. సేమ్ థింగ్ మన కడుపులో మన హెర్నియా వల్ల కూడా జరగవచ్చు. అంటే ఈ కండరాల్లో ఉన్న గ్యాప్ ద్వారా పేగులు వెళ్ళిపోయి పేగులు టైట్గా ఇరుక్కుపోవడం వల్ల ఈ పార్ట్ ఆఫ్ ద పేగులకి బ్లడ్ సప్లై అంతా కట్ అయిపోయి ఈ పేగులు కనుక చచ్చిపోతే దాన్నే స్ట్రాంగులేషన్ అనే ఒక ఎమర్జెన్సీ కాంప్లికేషన్ అంటాం. సో ఈ కాంప్లికేషన్స్ అబ్స్ట్రక్షన్ కానీ స్ట్రాంగులేషన్ కానీ జరగకుండా ఉండడానికే మనం హెర్నియాలో సర్జరీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి హెర్నియా సర్జరీలో అసలు ఏం చేస్తారు, ఏ విధంగా చేస్తారు అని చూసుకుంటే హెర్నియా సర్జరీ కూడా మనకు 2 రకాలుగా చేయొచ్చు. ఓపెన్ సర్జరీ అంటాము, లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. ఓపెన్ సర్జరీలో కానీ లాప్రోస్కోపిక్ సర్జరీలో కానీ ఏం చేస్తారు అంటే ఏ కండరాల్లో గ్యాప్ ద్వారా పేగులు బయటికి వెళ్ళాయో ఆ బయటికి వెళ్ళిన పేగుల్ని మళ్ళీ తిరిగి లోపలికి తోసేసి ఏ గ్యాప్ ద్వారా అయితే ఈ పేగులు బయటికి వెళ్తూ ఉన్నాయో ఈ గ్యాప్ని క్లోజ్ చేసుకొని ఈ గ్యాప్ని మెష్ అనే పదార్థంతో సీల్ చేసుకోవడమే మనకు సర్జరీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మెష్ అనేది ఏంటి అంటే ఒక మనకి దోమతెర మస్కిటో నెట్ అనేది ఎలా ఉంటుందో అదే విధంగా మనం హెర్నియా సర్జరీలో వాడే మెష్ అనేది కూడా ఉంటుంది. సో ఈ మెష్ అనేది అసలు ఏంటి, ఎందుకు పెట్టుకోవాలి అని చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ అక్కడ కండరాలు బలహీనపడ్డాయి కాబట్టే మనకు హెర్నియా అనేది మాటిమాటికి వస్తూ ఉంది. సో ఇప్పుడు బలహీనపడిన కండరాలని నమ్ముకొని మనం ఏం సర్జరీ చేసుకున్నా అది మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇకపైన మనం చేసే సర్జరీలో మన కండరాలని నమ్ముకోకుండా బయట నుంచి మనం పెట్టుకునే స్ట్రాంగ్ మెష్ను పెట్టుకున్నట్లయితేనే మనకి ఇంకొకసారి రాకుండా హెర్నియా కాపాడుతూ ఉంటుంది.
ఈ మెష్ అనేది ఎగ్జాక్ట్లీ ఏ విధంగా పనిచేస్తుంది అంటే 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి అడ్డుకట్టలాగా, ఒక పేపర్ లాంటిది మెష్ అయినా కూడా అదొక స్ట్రెంగ్త్ లాగా మధ్యలో మన కండరాల్లో ఏర్పడిన హోల్ని సీల్ చేసేలా ఈ మెష్ అనేది కాపాడుతూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఏ విధంగా మెష్ ఉపయోగపడుతుంది అడ్డుకట్టలాగా కాకుండా అంటే, మనకి ఈ మెష్ అనే దాంట్లో మస్కిటో నెట్లో ఏ విధంగా అయితే గ్యాప్స్ అనేవి ఉంటాయో, పొరలుగా మధ్యలో గ్యాప్స్ ఉంటాయో, అదేవిధంగా మనం వాడే మెష్లో కూడా పొరల్లో గ్యాప్స్ ఉంటాయి. సో ఆ గ్యాప్స్లో నుంచి మన ఓన్ కండే పెరిగి ఒక కొత్త గోడలాగా మారి మనకు అదనంగా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. సో దట్ మనం బలహీనపడిన కండరాల్ని నమ్ముకోకుండా మనం బయట నుంచి పెట్టుకున్న మెష్ మనం పెట్టుకోవడం వల్ల లైఫ్లో ఇంకొకసారి ఆ పార్ట్ బలహీనపడడం ఉండదు అండ్ స్ట్రెంగ్తన్ అయిపోతుంది. కాబట్టి మరొకసారి హెర్నియా రాకుండా మనం కాపాడుకోగలం. నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే, ఎక్కువ మందికి ఓపెన్ సర్జరీ బెటరా లాప్రోస్కోపిక్ సర్జరీ బెటరా అని అడుగుతూ ఉంటారు. ఈ డౌట్లో అసలు అర్థమే లేదు, ఎందుకంటే 100% లాప్రోస్కోపీ అనేది బెటర్ అవుతుంది. సింపుల్ లాజిక్ ఏంటి, ఓపెన్ సర్జరీలో ఏం చేస్తారు, పెద్ద పెద్ద కోతలన్నీ ఇచ్చుకొని చీల్చి చెండాడి మెష్ అనేది పెట్టుకొని మళ్ళీ కుట్లు వేసుకోవడము ఆర్ పెద్ద కోతల్ని క్లోజ్ చేసుకోవడానికి ఏదో జరుగుతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా ఈ వేసుకున్న కుట్లు అనేవి ఇన్ఫెక్ట్ కాకుండా మనం మాటికి డ్రెస్సింగ్స్ అనేవి చేసుకోవడము అండ్ ఊన్ అంతా బానిన తర్వాత మళ్ళీ కుట్లు తీసుకోవడాలు ఆర్ ఊన్ ఇన్ఫెక్షన్ వస్తే డ్రెస్సింగ్ ఇంకా ఎక్కువ రోజులు చేసుకోవడాలు అనే భయాలన్నీ ఉంటాయి. ఇదే లాప్రోస్కోపిక్ సర్జరీలో చూసుకున్నట్లయితే, లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి, పెద్ద పెద్ద కోతలు లేకుండా చిన్న చిన్న హోల్స్తోనే సర్జరీ అయిపోతుంది. కాబట్టి చిన్న చిన్న హోల్స్ ద్వారా మనకు కుట్లు ఏమీ అవసరం ఉండదు, బ్లడ్ లాస్ ఏమి ఉండదు. ఆపరేషన్ తర్వాత డ్రెస్సింగ్స్ లాంటివి కూడా అవసరం లేకుండా పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయిన రోజే నడుస్తారు అండ్ డిశ్చార్జ్ అయిపోయిన నెక్స్ట్ రోజు నుంచే ఇంటికి వెళ్ళి మంచిగా స్నానం కూడా చేసేసుకోవచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఆర్ కుట్లు తీసుకోవాలి, డ్రెస్సింగ్స్ తీసుకోవాలి, ఇట్లాంటివి ఎటువంటి అవసరమ్స్ లేకుండా మనకు ఫాస్టర్ రికవరీ అండ్ బెస్ట్ కాస్మెటిక్ అవుట్కమ్ అనేది, అంటే అసలు ఆపరేషన్ జరిగిందా లేదా అన్నంత చిన్న చిన్న కోతల ద్వారానే మనకు లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా బెస్ట్ రిజల్ట్స్ అనేవి కాస్మెటిక్ రిజల్ట్స్ పరంగా కావచ్చు, పెయిన్ పరంగా కావచ్చు, బ్లడ్ లెస్ పరంగా కావచ్చు, అన్ని పరంగా రికవరీ పరంగా లాప్రోస్కోపిక్ సర్జరీ అయితే బెస్ట్గా ఉంటుంది. సో మీలో కనుక ఎవరికైనా ఆల్రెడీ హెర్నియా ఉందని చెప్పారు అండ్ మీరు హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే, కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో మన లాప్రోస్కోపీ అండ్ లేజర్ క్లినిక్స్లో మీరు హైటెక్ సిటీ కొండాపూర్లో కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ.